సాధారణంగా బ్యాంకు దొంగతనం అంటే కోట్లాది రూపాయలు, భారీగా ఆయుధాలు, సినిమా లెవెల్ చేజింగ్లు గుర్తొస్తాయి. కానీ న్యూయార్క్లో ఒక దొంగ మాత్రం వీటన్నిటికీ భిన్నం. కేవలం 5 రోజుల్లో ఒకే బ్యాంకుకు చెందిన 6 వేర్వేరు బ్రాంచులను దోచుకున్నాడు. అంతా అయిపోయాక లెక్కగడితే అతడికి దొరికిన మొత్తం ఎంతో తెలుసా? కేవలం 56,000 మాత్రమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 33 ఏళ్ల గుస్తావో డిజిసన్ టోర్రెస్ అనే వ్యక్తి ఈ దోపిడీలకు పాల్పడ్డాడు. ఇతని దొంగతనం స్టైల్ చాలా వెరైటీగా ఉంటుంది. నేరుగా టోరెస్ చేజ్ బ్యాంకులోకి వెళ్తాడు. ఆ తర్వాత క్యాషియర్ దగ్గరకు వెళ్లి ఒక స్లిప్ ఇస్తాడు. అందులో డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకులోని కస్టమర్లను గాయపరుస్తా అని రాసుంటుంది. అది చూసి భయపడిన క్యాషియర్ ఎంత ఇస్తే అంత తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోతాడు. కొన్ని చోట్ల అసలు డబ్బులు ఇవ్వకపోయినా ఏమీ అనకుండా అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. 5 రోజుల్లో 6 బ్రాంచీలకు తిరిగిన టోరెస్ ఒకచోట మాత్రం పరాభవం ఎదుర్కొన్నాడు. హార్లెంలోని బ్రాంచ్లో క్యాషియర్ కేవలం $20 అంటే మన కరెన్సీలో దాదాపు 1,600 రూపాయలు మాత్రమే ఇస్తే దాన్ని తీసుకుని వెనక్కొచ్చేశాడు. ఇలా 6 చోట్ల కలిపి అతడు దోచుకున్న మొత్తం కేవలం $605 మాత్రమే. అంటే భారత కరెన్సీలో సుమారు 56,000 రూపాయలు. ఒక బ్యాంకును దోపిడీ చేసి ఇంత తక్కువ మొత్తంతో సరిపెట్టుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు టోరెస్ను గుర్తించారు. ఇతనికి పాత నేర చరిత్ర కూడా ఉంది. 2021లో కూడా బెల్లెవిల్లేలోని ఇదే చేజ్ బ్యాంకులో ఇలాగే లేఖ ఇచ్చి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది మాన్హటన్లో జరిగిన మరో బ్యాంకు చోరీలో కూడా ఇతడు పట్టుబడ్డాడు. అప్పట్లో కూడా ఇతడు దోచుకున్నది కేవలం $600. ప్రతిసారి ఒకే స్టైల్, ఒకే బ్యాంకును టార్గెట్ చేయడం ఇతని ప్రత్యేకతగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి టోరెస్ కోసం గాలిస్తున్నారు. బ్యాంకు దోపిడీ చేసి 56,000 రూపాయలు సంపాదించడం కంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్నా అంతకంటే ఎక్కువ వచ్చేది కదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా 6 బ్రాంచుల్లో దొంగతనం చేసిన భారీ మొత్తం దొరక్కపోవడం టోరెస్ దురదృష్టమో లేక బ్యాంకు సిబ్బంది చాకచక్యమో గాని ఈ వార్త మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.